హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో 20,000 రూపాయలతో 10,00,000 రూపాయల కార్ లోన్‌ని ఎలా తీర్చవచ్చు అని చెప్పేసి కామెంట్ సెక్షన్‌లో అడిగారు కదండీ! ఇవాల్టి వీడియోలో 20,000 రూపాయలతో ఇంటి ఖర్చులు పోను కార్ లోన్‌ని ఎలా తీర్చాలో ఒక ఐడియా రూపంలో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చి ఎంతో కొంత యూజ్ఫుల్‌గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వీడియోలో ఐడియాస్ కనుక నచ్చి ఎంతో కొంత యూజ్ఫుల్‌గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనం అయితే మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. 20,000 రూపాయలతో 10,00,000 రూపాయల కార్ లోన్‌ని ఎలా తీర్చాలి అని చెప్పేసి అడిగారు కదండీ! ఇవాల్టి వీడియోలో ఎలా తీర్చొచ్చు అనేది ఒక చిన్న ఐడియా రూపంలో షేర్ చేస్తున్నాను. మీరు 20,000 రూపాయలతో 10,00,000 కార్ లోన్ ఎలా తీర్చాలి అని అడిగారు కదండీ! అంటే 20,000 రూపాయలు ఇంటి ఖర్చులు పోను కార్ లోన్ తీర్చాలా? లేదంటే 20,000లోనే ఇంటి ఖర్చులు ప్లస్ కార్ లోను రెండిటిని కూడా 20,000లోనే తీర్చాలా అనేది నాకు అర్థం కాలేదండి. కాబట్టి రెండిటి గురించి కూడా మాట్లాడుకుందాము. 20,000తో 10,00,000 రూపాయల కారుని ఇంటి ఖర్చులతో తీర్చాలి అంటే కొంచెం కష్టమండి. 20,000తో కార్ లోన్ అంటే ఈఎంఐ రూపంలో ప్రతి నెల 20,000 కనుక మీరు ఈఎంఐ కట్టాలి అని చెప్పేసి అనుకుంటే 20,000 రూపాయలతో 20,000ని పర్వాలేదండి. ఒక 5, 6 సంవత్సరాల్లో కార్ లోన్ అయితే తీర్చేయచ్చు. సాధారణంగా కార్ లోన్స్ అనేవి 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ఇలానే ఉంటాయి కదా! అంటే మనం ఎంచుకునే సంవత్సరాలు బట్టి ఉంటుంది. అంటే మనం ఎక్కువ ఈఎంఐ కట్టినట్లయితే త్వరగా లోన్ క్లియర్ అయిపోతుంది. తక్కువ ఈఎంఐ కట్టినట్టయితే సంవత్సరాలు కొంచెం పెరుగుతాయి. అంటే మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నానండి. ఉదాహరణకు చెప్తున్నాను. ప్రతి నెల ఇప్పుడు 20,000 రూపాయలు మీరు కార్ లోన్ కట్టాలి కాబట్టి 5 ఇయర్స్‌లో కనుక మీరు మీ టైం లిమిట్‌ని కనుక పెట్టుకున్నట్లయితే ప్రతి నెల 25,000 కట్టాలి. ఒకవేళ మీరు అంతకన్నా ఎక్కువ టైం లిమిట్ అంటే 7 సంవత్సరాలకనో, 9 సంవత్సరాలకనో మీరు టైం లిమిట్ పెట్టుకున్నట్లయితే 20,000 కట్టాల్సిన అవసరం లేదు కదండీ! కొంచెం తగ్గించి కట్టాలి. కాకపోతే వడ్డీ పెరుగుతుంది, సంవత్సరాలు పెరుగుతాయి. కార్ లోన్ అనగానే సాధారణంగా వడ్డీ రేటు 9 నుండి 11% ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకులు ఇలాంటివి అయితే కనుక 14% వరకు కూడా ఉంటుందండి. ఆల్మోస్ట్ కార్ లోన్ అనగానే ఒక 5 సంవత్సరాలు మ్యాక్సిమం పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా ఒకవేళ మనం తక్కువ ఈఎంఐ తీసుకుంటే కనుక ఎక్కువ సంవత్సరాలు కూడా కార్ లోన్కి అనేది పెట్టుకుంటూ ఉంటారు కదా, టైం లిమిట్ అనేది. ఇది అందరికీ తెలిసిందే. ఒక కారు కొన్నా, ఒక బైక్ కొన్నా మనం ఎన్ని సంవత్సరాలు ఈఎంఐ పే చేయాలి అనేది మనం కట్టే డౌన్ పేమెంట్ బట్టి ఉంటుంది కదా. ఉదాహరణకి 5 సంవత్సరాలలో మీరు లోన్ మొత్తం అంటే ఈఎంఐ కలిపి కట్టాలి అని చెప్పేసి అనుకుంటే ప్రతి నెల కూడా 21,000 నుండి 22,000 వరకు కట్టాలి. అంతే కదా. అసలు మీరు నాకు డౌన్ పేమెంట్ ఎంత కట్టారు అనేది కూడా తెలియజేయలేదండి. ఒకవేళ మీరు డౌన్ పేమెంట్ హాఫ్ అమౌంట్ కట్టేసినట్లయితే మీకు ఈఎంఐ అనేది ఇంకాస్త తగ్గుతుంది. అంటే 5,00,000 డౌన్ పేమెంట్ కట్టారనుకోండి, మిగిలిన 5,00,000కి మీరు ఈఎంఐ అనేది పే చేయాలి. తక్కువలో తక్కువ నెలకి 10,000 రూపాయలు ఈఎంఐ అయితే అవుతుంది. ఉదాహరణకు చూద్దామండి. మీరు చెప్పినటువంటి ఈ 20,000లో ఒకవేళ మీరు 5,00,000 డౌన్ పేమెంట్ కట్టినట్లయితే ఇంకొక 5,00,000కి మనం లోన్ తీసుకుని ఈఎంఐ రూపంలో ప్రతి నెల కడుతూ ఉంటాము. ఇది తెలిసిందే కదా. అప్పుడు మీకు 20,000లో 10,000ని మీరు ఇంటి ఖర్చులకి అడ్జస్ట్ చేసుకుంటూ 10,000 రూపాయలని ఈఎంఐ కార్కి కట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు 20,000లో ఇంటి ఖర్చులను అడ్జస్ట్ చేయలేకపోతున్నారు 10,000తో అని చెప్పేసి అనుకుంటే మీరు ఇంకాస్త టైంని పెంచుకోవాలి. అంటే 5 ఇయర్స్ కాకుండా 6 ఇయర్స్ అని, 9 ఇయర్స్ అని ఇట్లా పెంచుకుంటే కనుక మనకి మంత్లీ కట్టే అమౌంట్ ఇంకా తగ్గుతుంది. కాకపోతే వడ్డీ రేట్ అయితే మాత్రం ఖచ్చితంగా పెరుగుతుందండి. ఇది కూడా ఆలోచించుకోవాలి. ఒకవేళ మీరు డౌన్ పేమెంటు 5,00,000 కాకుండా 3,00,000 కట్టారనుకోండి, అప్పుడు మీకు 7,00,000 రూపాయలు లోన్కి వెళ్ళాలి. ఈఎంఐ అనేది 7,00,000 రూపాయలకు సరిపడగా ఉంటుంది. ఈఎంఐ అనేది 5 సంవత్సరాలు పెట్టుకున్నారే చూద్దాము.
60 నెలలు కదండి 5 సంవత్సరాలంటే. వడ్డీ రేటు ఉదాహరణకి నేను 9 కాకుండా 11 కాకుండా మధ్య రకంగా 10% ఉదాహరణకి చెప్పడానికి తీసుకుంటున్నాను. అప్పుడు మీకు 5 సంవత్సరాలకు గాను 7 లక్షల లోన్ తీసుకుంటే ప్రతి నెల ఈఎంఐ అయితే 14,900 రూపాయలు అయితే అవుతుందండి. అప్పుడు మీకు టోటల్ అంటే ఈ 60 నెలలు కనుక మీరు కారు ఈఎంఐ 14,900ని కడుతూ వచ్చినట్లయితే టోటల్ ఎంత అవుతుందంటే మీకు మనం తీసుకున్న లోన్ వచ్చేసి 7 లక్షలు. కానీ మనం వడ్డీ కూడా కట్టాలి కదా మరి. దానికి వచ్చేసి మనకి 8,94,000 రూపాయలు అవుతుందండి. మనం తీసుకున్నది 7 లక్షలు, ఎక్స్ట్రా వడ్డీ వచ్చేసి 1,94,000 రూపాయలు అయితే అవుతుంది. ఎప్పటికీ 60 నెలలకి 5 సంవత్సరాలకి 1,94,000 రూపాయలు అయితే వడ్డీ అవుతుంది. ఈ వడ్డీ రేట్ అనేది మనం తీసుకున్న బ్యాంకులు బట్టి కూడా ఉంటుందండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా కార్లు తీసుకునే వాళ్ళకి కానీ బైకులు తీసుకునే వాళ్ళకి కానీ ఆల్మోస్ట్ ఈఎంఐ ఎలా కడతారు అనే విషయం తెలిసే ఉంటుంది. ఒకవేళ మీరు డౌన్ పేమెంట్ 2 లక్షలే కట్టారా, 1,00,000 రూపాయలే కట్టారా, లేదా 50,000 కట్టారా అనే దాని మీద కూడా మనం ఈఎంఐ అనేది ఆధారపడి ఉంటుంది ప్రతి నెల కట్టేది. ఒకవేళ మీ దగ్గర ఏమైనా మనీ వచ్చే సూచనలు కనుక ఉంటే, అంటే ఎప్పుడైనా ఒక 2 లక్షల రూపాయలు కానీ 1,00,000 రూపాయలు కానీ ఏదైనా అమౌంట్ వచ్చిందనుకోండి, దానిని మీరు తీసుకెళ్ళి కార్ లోన్ కట్టేయచ్చు. మిగిలింది మళ్ళీ మనం ఈఎంఐల రూపంలో కొంచెం కొంచెంగా తీర్చుకుంటూ రావచ్చు. లేదు 20,000తో ఇలా కార్ లోన్ కట్టడానికి ఇబ్బందిగా ఉంది, లేదా ఇంటి ఖర్చులకి ఇబ్బందిగా ఉంది అంటే కారుని మీరు రెంటల్ పర్పస్ కింద తిప్పచ్చు కదండి. అంటే అద్దెకి ఇవ్వచ్చు కదా కారుని. ఒకవేళ మీరు అలా అద్దెకి కనుక ఇచ్చినట్లయితే కారు ఈఎంఐ దాని ఈఎంఐ అదే తెచ్చేసుకుంటుందండి. కాకపోతే ఏంటంటే మనకి ప్రతి నెల కూడా కారు రెంటల్ బేస్ మీద ఎక్కువ తిరుగుతూ ఉండాలి. అలా అయితేనే కదండి మనకు మనీ వచ్చేది. ఒకవేళ మనం అలా కనుక ట్రై చేసినట్లయితే, అంటే రెంటల్ పర్పస్ కింద కారు కనుక యూజ్ చేస్తున్నట్లయితే దాని ఈఎంఐ ఆల్మోస్ట్ అదే తెచ్చేసుకుంటుందండి. కాకపోతే మనం కారు రెంటల్ పర్పస్కి ఇచ్చినప్పుడు కొంచెం మంచి వాళ్ళకి, డ్రైవింగ్ అది బాగా తెలిసిన వాళ్ళకి, అలానే కొంచెం కారు అవసరం ఎక్కువగా ఉన్న చోట్ల, ఇలాంటి చోట్ల అయితేనే మనకి మనీ అనేది కరెక్ట్గా వస్తుంది. అలా కాకుండా మన కారు ఉంది కదా, అద్దెకిస్తాం కదా అని చెప్పి కారు అసలు పెద్దగా వాడినటువంటి ఊళ్ళల్లో కనుక రెంట్లకు ఇచ్చినా సరే కారు అనేది పెద్దగా యూజ్ అవ్వదు కదా. కాబట్టి మీరు ఒకవేళ ఇవన్నీ కష్టంగా ఉన్నాయి అనుకుంటే చక్కగా రెంటలకు కూడా ఇచ్చుకోవచ్చండి. లేదు అలా కాదు మేము ఇలాగే తీర్చాలి అనుకుంటున్నాము, ఎలా తీర్చాలి అని చెప్పండి అంటే కనుక, ఒకవేళ మీరు 14,900 కనుక ప్రతి నెల పే చేస్తున్నట్లయితే, అంటే డౌన్ పేమెంట్ 3 లక్షలు కట్టి ప్రతి నెల 14,900 రూపాయలు కనుక మీరు కార్ లోన్కి పే చేస్తున్నట్లయితే ప్రతిరోజు ఎంత సేవ్ చేయాల్సి ఉంటుందంటే, అందరికీ తెలిసిందే మనకు నెలకు 30 రోజులు కాబట్టి 14,900 డివైడెడ్ బై 30 ఇట్లా వేసుకుని మీరు చక్కగా ప్రతిరోజు కూడా 497 రూపాయలు డైలీ సేవ్ చేసినట్లయితే మీరు కార్ లోన్ అనేది 14,900 రూపాయలని కూడా తీర్చేయచ్చు. లేదు వారం వారం మనీ సేవ్ చేయాలి అనుకుంటే 14,900 డివైడెడ్ బై 4 వారాలు, అంటే ఆల్మోస్ట్ 4 లేదా 5 వారాలు ఉంటాయి. 4 వారాలకే చూద్దామండి. 4 వారాలకి చూసినట్లయితే వారానికి 3,725 రూపాయలు మీరు సేవ్ చేయగలగాలి. అదే నెలకనుకోండి 14,900ని కూడా మీరు ఖచ్చితంగా కారు ఈఎంఐ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కారు రెంటల్కి ఇచ్చినట్లయితే మీకు పెట్రోల్ పోను, అలానే ఒకవేళ డ్రైవర్ని కనుక ఇచ్చి మెయింటైన్ చేస్తున్నట్లయితే ఆ డ్రైవింగ్కి సంబంధించినటువంటి, అంటే ఆ డ్రైవర్ గారికి ఇవ్వాల్సినటువంటి మనీ పోను మీకు ప్రతిరోజు 497 రూపాయలు కారు మీద రావాలన్నమాట. అప్పుడైతేనే మీరు 14,900 రూపాయలని ప్రతి నెల కట్టగలరు. ఇదొక చిన్న సలహా మాత్రమేనండి, చిన్న ఐడియా మాత్రమే. అంటే కార్ లోన్ తీసుకున్నప్పుడు ఎలా కట్టాలి ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇదొక చిన్న ఐడియా మాత్రమేనండి. నచ్చినట్లయితే ఫాలో అవ్వండి, లేదంటే వదిలేసేయండి. ఇలా కనుక మీరు ప్రతిరోజు 497 రూపాయలని కనుక సేవ్ చేస్తూ వచ్చినట్లయితే ఖచ్చితంగా కార్ లోన్ అనేది 14,900 రూపాయలని కూడా తీర్చేయచ్చండి ప్రతి నెల కూడా కడితేనే. ప్రతిరోజు 497 రూపాయలు, సింపుల్గా చెప్పాలంటే ప్రతిరోజు 500 సేవ్ చేయాలండి. 500 సేవ్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా కార్ లోన్ అనేది ఈజీగానే తీర్చేయచ్చు. ప్రతిరోజు 500 రూపాయలు సేవ్ చేయడం ద్వారా కూడా కార్ లోన్ అనేది తీర్చేయచ్చండి. మరి మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.